హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను చెప్పేదంతా కూడా ఒక ఎడ్యుకేషనల్ పర్పస్. కానీ ఇది అయిపోయినటువంటి చార్ట్ మాత్రమే. అయిపోయిన చార్ట్ని ఎవడైనా అనాలిసిస్ చేస్తాడు. బట్ చార్ట్ మీద ఒక అవగాహన కలుగుతుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మనం స్ట్రాటజీని చెప్తూ ఉన్నాము. అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేటువంటి దాన్ని మనం ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఒకసారి మీరు కూడా గమనించండి. దీనికంటే ముందు వాంటేజ్కి సంబంధించినటువంటి రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దీని ద్వారా మీరు బిట్ కాయిన్ కానీ గోల్డ్ కానీ వీటన్నిటిని కూడా మీరు ట్రేడ్ అనేటువంటి చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా ట్రేడ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామే ఉంటుంది. సో సపోర్ట్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు అకౌంట్ని ఓపెన్ చేసి ట్రేడ్ చేయగలరు. థ్యాంక్ యూ. ఈ పాయింట్లోకి వెళ్తే మనం సహజంగా రోజు ఎప్పుడూ చెప్పుకునేటువంటిది ఏంటంటే ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్. అంటే లాస్ట్ 5 minutes, ఎస్టర్డే అని కాదు, లాస్ట్ 5 minutes క్లోజింగ్ ప్రైస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ప్రైస్ నుంచి మన యాక్షన్ అనేటువంటిది ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మనకున్నటువంటి ఫస్ట్ పాయింట్ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ని తీసాం. తర్వాత రెండవ కండిషన్ ఏంటి? సెకండ్ కండిషన్ వచ్చేసరికి మనకి ఒక ఫస్ట్ 15 minutes మనం టైం అనేది వెయిట్ చేయాలన్నమాట. అంటే మార్కెట్ ఓపెన్ కాగానే బలోమని పరిగెత్తకూడదు. దాన్ని మనం 1, ఈ 5 minutes క్యాండిల్, 2, 3, 3 అయిపోయినాయి కాబట్టి మనం ఈ 3 వెయిట్ చేసిన తర్వాత మనం ట్రేడింగ్ ప్లాన్ అనేది చేసుకోవాలి. ఈ 3 అయిపోయినాయి, ఇది క్రాస్ అయింది కాబట్టి ఇక్కడ మనం బైరిష్ పడింది కాబట్టి కొందాము అని చెప్పేసి పీఈని కొందామని చెప్పేసి అనుకోవద్దు. మనకి ఒక క్లియర్ సెటప్ అనేటువంటిది ఉండాలి. దీని నుంచి గ్యాప్ డౌన్ అయిన తర్వాత 1, 2, 3 క్యాండిల్స్ వేసింది, కానీ మనకి ఎక్కడ సరైనటువంటి ఎంట్రీ లేదు. దీని దగ్గరికి వస్తేనే మనం ఎంట్రీ తీసుకుంటాం, లేకపోతే తీసుకోం. కాబట్టి దీనికి దగ్గరికి రావాలి అని అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి చాలా దూరం ఉంది. సో దాదాపుగా ఒక 100 points ఉంది. నిఫ్టీ అనేటువంటిది 100, 200 మధ్య నడుస్తూ ఉంటుంది. 100 points ఇక్కడే పోతే మనం ట్రేడింగ్ అనేటువంటిది స్టాప్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. అందుకని నేను మీకు చెప్పాను, ఇప్పుడే చెప్పాను, మనము ఒక ఇండికేటర్ని యాడ్ చేసుకున్నాం. అదే పివట్ పాయింట్స్ స్టాండర్డ్. దీన్ని ఎక్కువగా నేనైతే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. మీ ఇష్టం, మీకు తగ్గటువంటిది మీరు పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసరికి మనకేమవుతుంది? ఇక్కడ చాలా పెద్ద బేరిష్ క్యాండిల్ అనేది పడింది. ఇది కదా టార్గెట్ అయ్యేది. ఇక్కడి నుంచి ఎంత ఉంది? రిస్క్ ఏమన్నా ఒకటి ఉంటే రివార్డ్ ఏమన్నా 0.5 ఉంది. సో దిస్ ఈస్ నాట్ గుడ్ సెటప్. ఇక్కడ చూడండి, ఈ పివట్ని మంచి ఆపేసి గ్రీన్ క్యాండిల్ వేసిందా? ఇది కాదనుకుంటే ఇది ఒక బులిష్ క్యాండిల్. ఇక్కడ ఎంట్రీ అవుతాం, ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం. సో ఇది టార్గెట్ని ఇక్కడ ఇదే కదా టార్గెట్. 1:2 కాదు, 1:3, 4 రేంజ్లో వెళ్ళిపోయింది. ప్రాఫిట్ అనేటువంటిది వచ్చింది. తర్వాత వెంటనే ఇక్కడ పడుతుంది కదా అని చెప్పేసి వెంటనే తీసుకోకూడదు. ఇక్కడ పడింది, ఇక్కడ టచ్ అయింది, కానీ నేను చాలాసార్లు చెప్పాను, ఒకసారి ఎంట్రీ పైన వెంటనే మనం ఎంట్రీ కనుక తీసుకుంటే ఒక్కోసారి అది వేరే రకంగా టర్న్ అయ్యి మనకు వచ్చిన లాభాలు ఇక్కడ నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇది బాగా గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక బయింగ్ ఆపర్చునిటీ అనేటువంటిది ఇచ్చింది. ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ అనేది ఇచ్చింది. మరలా వెంటనే ఇక్కడ తీసుకుందాము అని అనుకుంటే, సెల్లింగ్ వైపు వెళ్దాము అని అంటే అది కరెక్ట్ కాదు. బాగా పడింది కానీ కరెక్ట్ కాదు. ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆప్షన్ చేయి, ఈ డాటా ఇట్లాంటివన్నీ ఉంటాయి, పీబై రేషియో ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, వాటిని వేసుకొని ట్రేడ్ అనేటువంటివి చేస్తే కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. మనకు వచ్చింది ఇది ఒక్క ఆపర్చునిటీ, ఫస్ట్ ఆపర్చునిటీ ఇది ఒక్కటే వచ్చింది. ఇది కూడా వచ్చింది, కానీ వెంటనే తీసుకోవద్దు. దీన్ని టచ్ చేసి ఖచ్చితంగా ఈ పివోట్ని టచ్ చేసి మరలా రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఎందుకని తీసుకోలేదు? ఇది చూడండి, గ్రీన్ క్యాండిల్ టచ్ చేయాల. ఇంకొంచెం పెద్ద చేస్తాను. ఇక్కడ మనకి గ్రీన్ క్యాండిల్ టచ్ చేయలేదు, రెడ్ క్యాండిల్ టచ్ చేయలేదు. టచ్ చేయకుండా ఎట్లా వెళ్తాం? ఒకవేళ టచ్ చేస్తే మనం తీసుకున్న తర్వాత దీన్ని టచ్ చేసి కొంచెం పైకి వెళ్ళిందంటే స్టాప్ లాస్ అనేది ఇది టచ్ చేయలేదు. ఇక్కడ పైకి వెళ్ళేసేసి స్టాప్ లాస్ని కొట్టేసేసి వెనక్కి వచ్చే ప్రమాదం. అందుకని ఇట్లా ఫామ్ అయినప్పుడు ఇట్లా పైకి వెళ్ళి కిందకి రెడ్ క్యాండిల్ అని పెడితే అప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కిందకు వచ్చేసి రిజెక్షన్ జరిగి ప్రైస్ ఇక్కడ బులిష్ క్యాండిల్ పడింది. సో వీ హ్యావ్ ది ఎంట్రీ హియర్. సో దిస్ ఈస్ నాట్ ది ఎంట్రీ. కాబట్టి ఒక ఎంట్రీ అనేటువంటిది మంచిది వచ్చింది. 1:2 రేషియోలో మనం సక్సెస్ఫుల్గా ట్రేడింగ్ని కంప్లీట్ చేస్తాం. ఇంకెందుకు పరిగెత్తటం దాని చుట్టూ?
కాబట్టి లిమిటెడ్‌గా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ట్రేడ్ అనేటువంటి చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటువంటివి స్టాక్ మార్కెట్‌లో వస్తాయి. సో, దీన్ని మీరు బాగా ప్రాక్టీస్ అనేటువంటిది చేయండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయి. మిమ్మల్ని సక్సెస్‌ఫుల్ ట్రేడర్‌గా మారుస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.